తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా పరాభవనామ సంవత్సరంలో మీ అందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫాలోయర్స్కి, అభిమానులందరికీ కూడా ఈ యొక్క రాశి ఫలాన్ని ప్రొఫెసర్ డాక్టర్ మలుపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా అన్ని సమానంగా ఉన్నాయి. విచిత్రం ఏంటంటే 12 రాశుల్లో ఆదాయము 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7 అన్నీ సమానంగా ఉన్నాయి. అయితే ఈ సింహరాశి వాళ్ళంతా కూడా దాతృత్వంలో కొంచెం ఎక్కువ ఉంటుంది కొంతమందికి. దాన ధర్మాల్లో, పేద ప్రజల పట్ల జాలి దయా గుణాలులో బాగుంది. అయితే ఈ సంవత్సరంలో మీ అందరికీ కూడా ఈ సప్తమ రాహు ఉన్నాడు. ఆయన 1 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు కూడా మీరు జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో డిస్కషన్స్ చేస్తూ ఉంటారు, వితండ వాదాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క అష్టమ శనిగ్రహ ప్రభావంగా కొంతమందికి మరి ఈ యొక్క కుజుడు దృష్టి ఉన్న శనిని చూస్తున్నా ఇలాంటి కొన్ని పారామీటర్స్తో ఉన్నటువంటి వాళ్ళకి యాక్సిడెంట్లు అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు బైకుల మీద ఎలా పెట్టుకుంటూ ఫోన్లు మాట్లాడుకోవడం, కారుల్లో వెళ్తూ ఫోన్లు మాట్లాడుకోవడం ఇలాంటివి తగ్గించాలి. మరి ఇందులో నా శిష్యులకే చాలామంది నా ప్రియ శిష్యుడికి యాక్సిడెంట్ అవ్వడం కూడా నా కళ్ళతో చూశాను. నేను చెప్పినా సరే ప్రతిరోజు హెల్మెట్ పెట్టుకునేవాడు ఆ రోజు హెల్మెట్ పెట్టుకోలేదు, కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా రికవర్ కూడా అవ్వలా పాపం. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు గత సంవత్సరం కంటే కూడా మనకి ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆదాయాలు పెరిగినా కూడా ఖర్చులు బాగా అధికంగా ఉంటుంది. పిల్లల కోసం ఎక్కువ మీరు ఖర్చు పెట్టడము, వాళ్ళ ఆరోగ్య విషయాల కోసం, వాళ్ళ వైద్యం కోసం, అలాగే ఇన్సూరెన్స్లు కూడా సరైనటువంటి ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళకి టైంకి రాకపోవడం కొంచెం టెన్షన్గా ఉంటుందన్నమాట. అలాగే విద్యల కోసం కూడా మరి మంచి విశ్వవిద్యాలయాల్లో వేయాలనేటటువంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు వేయాలి ఫారెన్లో అని తల్లిదండ్రులు అనుకోవడము, ఇలా రకరకాలుగా ఖర్చు అనేటటువంటిది అధికంగా అవుతుంది. అలాగే భర్త యొక్క ఉద్యోగాల విషయంలో కూడా మరి ఉద్యోగాలు చేసుకోకుండా వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచనలతో కొత్త కన్సర్న్స్ అన్నీ కూడా మీరు పెట్టడం ఇలాన్నీ కూడా అన్నీ జరుగుతాయి. అయితే ఏ రాశి ఈ యొక్క సింహరాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే గుండె నిబ్బరతో మీరు వెళ్తూ ఉంటారు. అయితే ఛాదస్థం బాగా పెరిగిపోద్ది మీకు ఇప్పుడు కంటే కూడా. జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహం వల్ల జ్ఞానము, తీవ్రమైనటువంటి కోపముతో ఈ సంవత్సరం అంతా వెళ్ళిన 1 డిసెంబర్ 2026 సంవత్సరంలో ఈ కేతువు మరి కర్కాటక రాశికి వచ్చిన తర్వాత తోమిన దేవుడు సామాను 10 సార్లు తోమడం, కడిగినటువంటి గదిలే 10 సార్లు కడగడం, ఇలా చాదస్తం అనేటటువంటిది ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. చాలామందికి చూడండి చాదస్తమే కదా అండి అని అంటారు. కాదు, మూఢనమ్మకాలు కానీ చాదస్తాలను కానీ ప్రోత్సహించేటటువంటి వాళ్ళకి మనం చాలా దూరంగా ఉండాలి. లేకపోతే అవి తిరిగి వచ్చి మనల్నే కాదు మన పిల్లల్ని మనల్ని ఫ్యామిలీలనే డిస్ట్రాయ్ చేస్తుంది. కాబట్టి మరి మన గురువుగారు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ మరి ఆయన డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీని ఎక్కడైతే మూఢనమ్మకాలు ఉంటాయో గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీ ఉండాలి, డాగ్మా ఉండకూడదని చెప్పినటువంటి స్వామి వివేకానందుడు కానీ మన గురువుగారు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, రమణ మహర్షి వీళ్ళంతా కూడా అదే చెప్తారు. కాబట్టి ఈ రకంగా మీరు కొన్ని మంచి గ్రంథాలను చదవాల్సినటువంటి అవసరం ఈ సంవత్సరంలో మీకు ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ యొక్క గురు కేతు గ్రహాలు అనేటటువంటివి కలిసి మనకి 1 డిసెంబర్ 2026 సంవత్సరం నుంచి ఉండడం ద్వారా మీకు పితృదోషాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం, తిండి పెట్టడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయాలి. అంతేగాని నాసిక్ వెళ్తాం, గోకర్ణం వెళ్తాం, అక్కడ పిండ ప్రధానాలు చేస్తాం, అది కూడా కన్నడ పూజారులే చేయాలా, ఇట్లాంటివన్నీ కూడా మీరు మూఢనమ్మకాలు పెట్టుకోవద్దు. అండ్ డెఫినెట్గా నిత్య సాధన అనేటటువంటిది మీరు రోజు చేసుకోవాలి. ఇకపోతే కిరాణా వ్యాపారము, బట్టల వ్యాపారము, హోల్సేల్ వ్యాపారము, ప్లాస్టిక్ వ్యాపారము, ఆయిల్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా క్లిక్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైతే ఐరన్ ఇండస్ట్రీ ఉందో మరి అటువంటి వాళ్ళకందరికీ కూడా వాళ్ళ ఎంప్లాయీస్కి ఇంకా ప్రమోషన్లు రాకపోవడము, యాజమాన్యాలకు అందరికీ కూడా లాభాలు ఆశించినంత రీతిలో రాకపోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సాహిత్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గౌరవాలు పెరగడము అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి సన్మానాలు కూడా మీకు బాగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే సినిమా రంగాల వాళ్ళకి సన్మానాలు ఎందుకండి, అందువల్ల మాకు డబ్బులు కావాలని అంటారు.
అందువలన సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళ టెక్నీషియన్స్కి అందరికీ కూడా, ఆర్టిస్టులకి అందరికీ కూడా మంచి ఆదాయం రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి. కాకపోతే ఈ సింహరాశి వారికి భయంకరమైనటువంటి ఖర్చు మరి ఈ సంవత్సరంలో ఉంటుంది. అండ్ పూర్వార్ధం అంతా కూడా అక్టోబర్ నెల వచ్చేంత వరకు కూడా టెన్షన్ టెన్షన్ టెన్షన్. మీ పిల్లలకి ఏ కాలేజీల్లో సీట్ వస్తుందా, ఆరోగ్యం గురించి ఇట్లాంటివన్నీ కూడా. మరి ఈ రకంగా ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో, తర్వాత కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే టీఏలు, డిఏలు, అరియర్స్లో ఏవైతే రావాలో అవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు వచ్చేయడము ఇలాంటివన్నీ జరుగుతాయి. క్రీడాకారులకి ఇది మంచి సమయం అని చెప్పాలి. మరి వరల్డ్ కప్ను కొట్టినటువంటి మన ఈ T20 వరల్డ్ కప్ను మన క్రీడాకారులందరూ కూడా సమయస్ఫూర్తిగా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా ఎదగాలి అనేటటువంటి ఆలోచనలో ఉంటారు. అందువల్ల క్రీడల్లో మీ నైపుణ్యాన్ని మీరు చూపించుకోవాల్సినటువంటి అవకాశం అవసరం ఉందన్నమాట. అవకాశం మీకు వస్తుంది కూడా. విద్యార్థులు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఈ ఇంజనీరింగ్ చదివేటటువంటి వాళ్ళు, అలాగే మెడికల్ సర్వీసెస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విశ్వవిద్యాలయాల్లో మేమేం చెప్తామంటే, వీసీలు కానీ, రిజిస్ట్రార్లు కానీ మరి ఆంటర్ప్రినర్స్గా మారండి. మీరు ఉద్యోగం కోసం చూడటం కాదు, 100 మందికి ఉద్యోగాలు మీరు ఇప్పించండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్గా మీరు తయారవ్వండి, ఇండస్ట్రీస్ పెట్టండి అని చెప్తారు. ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణితో మరి విద్యార్థులే కాకుండా మా సింహరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు కూడా మరి ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ప్రేమ వ్యవహారాల్లో సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా మరి మీ యొక్క స్నేహితులందరూ కూడా మీ ప్రేమను భగ్నం చేయడానికి కోసం కొంతమంది మీ యొక్క వాళ్ళ మీద లేనిపోనివి చెప్పడము, లేదా ఇలా ఏదో రకమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ అనేటటువంటి వస్తూ ఉంటాయి. కాబట్టి మెచ్యూర్డ్ లవ్లో ఉండండి. ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి రాహు జపం చేయండి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలించి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణాలు చేస్తూ, లేదా జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం రాహవే నమః, ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.